సో ముందుగా తెలంగాణలో ఒక హాట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ జరిగింది. కేతన్పల్లి లవ్ ట్రాక్ ఇది. ఎస్, మీరు విన్నది నిజమే. ఈ లవ్ లో మొదట ప్రపోజల్ పెట్టింది ఎవరో తెలుసా? మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్. ఇంతకీ ఆయన ప్రపోజల్ ఎవరికో ఒకసారి వినండి. సరే, ఐ లవ్ యూ వివేక్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ వివేక్. సో అది విన్నారు కదా, ఐ లవ్ యూ అంటూ వివేక్ కి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెట్టి మరి చెప్పారు. ఒకటి కాదు, రెండు కాదు, చాలా సార్లు ఐ లవ్ యూ వివేక్ అని అంటూనే ఉన్నారు. సో మాటల్లో ఐ లవ్ యూ ఉన్నా ఇది వివేక్ అంటే ఎంత ద్వేషమో పరోక్షంగా చెప్పిన సీన్. సరే, ఐ లవ్ యూ వివేక్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ వివేక్. కేతన్పల్లి మున్సిపల్ ఎన్నికల తర్వాత అక్కడ జరిగిన రణరంగం అంతా చూసాం. మెజారిటీ ఉన్న బీఆర్ఎస్ కి పీఠం దక్కకుండా వివేక్ ఇష్టారాజ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఆయన కాన్వాయ్ పై దాడికి దిగింది బాల్కా సుమన్ వర్గం. ఆ ఘటనలో కేసును ఎదుర్కొన్న బాల్కా జైలుకెళ్లారు. బెయిల్ వచ్చినా మరో కేసులో మరో 2 రోజులు జైల్లో ఉన్నారు. ఇంత కక్ష తనపై చూపించిన వివేక్ కి అంతకంతకు బదులిస్తానంటూ వ్యంగ్యంగా చెప్పి ఐ లవ్ యూ చెప్పారు. కేతన్పల్లి చైర్మన్ గిరి గొడవ ఇప్పటికింకా తేలనే లేదు. సిపిఐ బీఆర్ఎస్ జట్టు కట్టాయి. చైర్మన్ ఎంపిక కావాల్సిన మెజారిటీ తమకున్నా సరే మంత్రి వివేక్ పట్టుబట్టి ఎన్నికను ఆపుతున్నారు అనేది బీఆర్ఎస్ ఆరోపణ. వెంటనే కేతన్పల్లి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిపించాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు బాల్కా సుమన్. మంచిర్యాల జిల్లా అధికారులు, పోలీసులపై తమకు నమ్మకం లేదన్నారు ఆయన. ప్రజలు ఇక్కడ తీర్పు ఇచ్చిర్రు ఆల్రెడీ ఎన్నికకు సంబంధించి. అయినా కూడా నువ్వు సైంధవుడిలాగా అడ్డం పడుతూ ఉన్నావు. దాన్ని కూడా గమనిస్తూ ఉన్నారు. డెఫినెట్గా రాబోయే రోజుల్లో సరే ప్రజలే మీ విషయంలో ఏం చేయాలో ప్రజలే ఆలోచిస్తారు. నేను మాత్రం అంతిమంగా జిల్లా అధికారులను కోరుతూ ఉన్నా, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కోరుతూ ఉన్నా, పారదర్శకంగా కేతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నిక జరిగేటట్టుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ చొరవ తీసుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నా. జిల్లా అధికారుల మీద మాకు నమ్మకం లేదు. వీళ్ళంతా ఆల్రెడీ జిల్లా అధికారులే, పేరుకు మంచిర్యాల జిల్లా అధికారులు, కానీ వీళ్ళంతా విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్. విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీసే మంచిర్యాల జిల్లా అధికారులు. వాళ్ళు పోలీసు వాళ్ళు కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ, ఎవరన్నా కానీ. అట్లా అయిపోయింది, ఏం చేస్తాం? ఐ లవ్ యూ అంటూ బాల్కా సుమన్ ప్రేమ బాణం వేశారు. మరి మంత్రి వివేక్ రియాక్షన్ ఏంటి? లవ్ యూ టూ అంటారా, లేదంటే బాల్కా ప్రేమ బాణానికి మౌనంగానే బదులిస్తారా, ఏకంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటారా? హలో బ్రదర్ అంటూ ఆవాజ్ వచ్చింది. సో ఆయన ఏమన్నారు, ఆయన రియాక్షన్ ఏంటి బాల్కా సుమన్ ప్రేమకు అన్నది మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, ఏమంటున్నారు? లవ్ యాక్సెప్ట్ చేశారు వివేక్. సార్ చెప్పండి, బాల్కా సుమన్ జైలు నుంచి విడుదలైన తర్వాత కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. అక్కడ పోలీసులు, అధికారులు వీళ్ళంతా కూడా వివేక్ మనుషులుగా, విశాఖ ఇండస్ట్రీస్ మంత్రులుగా పనిచేస్తున్నారు, నన్ను కావాలని ఇబ్బంది పెడుతున్నారు, జైలు పాలు చేశారు, ఇంకా ఈ శారీస్టిక్ ప్లెజర్ని అనుభవిస్తున్నారు వివేక్ అంటూ సుమన్ అంటున్నారు. ఏం చెప్తారు? అంటే బాల్కా సుమన్ యాక్చువల్లీ ఆయన ఆన్సర్ చేసుకోవాలి. ఎందుకు రాళ్ళు వేసినారు మంత్రి పైన, ఎంపీ పైన? కారులో పోతుంటే కాన్వాయ్ లేదు, ఏం లేదు, ఓటింగ్ కోసం పోవడం జరిగింది. ఆయనే ఆ రోజు గొడవ పెట్టుకున్నాడు. మేమేం గొడవ పెట్టుకోలేదు. ఎప్పుడు కూడా మేము కేతన్పల్లి ఎలక్షన్ కూడా వ్యతిరేకించలేదు, ఇప్పుడు కూడా వ్యతిరేకించలేము. మెజారిటీ ఎవరికి ఉందో మీకు ఉన్నది, మీరు ఎలక్షన్ ఉన్నప్పుడు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎవ్వరు కూడా మేము ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో ప్రజాపాలన, ఒక స్వేచ్ఛ, డెమోక్రసీ. ఐ లవ్ యూ చెప్పారు. ఐ లవ్ యూ వివేక్, నన్ను జైల్లో పెట్టించా, ఐ లవ్ యూ వివేక్. మీరు ఏం చెప్తారు? ఐ టు లవ్ యూ చెప్తారా, ఐ హేట్ యూ చెప్తారా, ఏం చెప్తారు సార్? వ్యాలంటైన్స్ డే విషయం చెప్తున్నారు హోలీ రోజు. 1 మినిట్. బాల్కా సుమన్కి ఒకరు అర్థం చేసుకోవాలి. నేను ఆయన మీద కంప్లైంట్ చేయలేదు, నేను ఆయన జైలు పంపించలేదు. ఆయన యాక్షన్తో ఆయన జైలుకి పోయిండు. నేను ఆయనకు పాపము ఎప్పుడు కూడా కలిసినప్పుడు చిన్న బ్రదర్ లెక్క నేను చూస్తా, కానీ నేను ఎప్పుడు ఆయన మీద కంప్లైంట్ చేయలేదు. అదొకటి. చిన్న బ్రదర్, మీ చిన్న బ్రదర్ ఐ లవ్ యూ చెప్తున్నారు, మీకు మీ చిన్న బ్రదర్ అని చెప్తున్నారు. ఎప్పుడు నాకు ఎవరి మీద ఈర్ష్య ఉండదు, నా కోపం ఉండదు. ఆయన నా ఎప్పుడు కూడా చిన్న తమ్ముని లెక్క నేను చూసినా, కానీ ఇప్పుడు ఆయన అర్థం చేసుకోవాలి. ఒక్క నిమిషం, ఆయన అర్థం చేసుకోవాలి.
అది మా సంస్కృతి. లవ్ యూ టు చెప్తున్నారు ఇండైరెక్ట్ గా. ఎప్పుడు కూడా చిన్న బ్రదర్. రైట్. మంత్రి వివేక్ ఇండైరెక్ట్ గా మాల్కా సుమన్ ఐ లవ్ యూ చెప్పిన దానికి లవ్ యూ టు అనే ఇండైరెక్ట్ గా కన్వే అయితే చేస్తున్నారు. సో తనకు ఎవరి మీద కోపం ఉండదు, ఎవరి మీద కక్ష ఉండదు, ఆ కక్ష రాజకీయాలు నేను ఎప్పుడు కూడా చేయను అనేది మంత్రి వివేక్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ బాలకృష్ణతో కలిసి ప్రభాకర్, TV9.